మనిషిగా పుట్టి సన్మార్గాన్ని ప్రజలకు బోధించి మహనీయుడిగా మారిన వ్యక్తి కాశీరెడ్డి నాయనే. సర్వం త్యజించి తనకున్న యావదాస్తిని దానం చేసి ప్రజలకు మంచిని బోధించేందుకు నడుం కట్టాడు. ఆకలికి ఏ ఒక్కరూ అలమటించకూడదన్న ఉద్దేశంతో అన్నదానం మొదలుపెట్టాడు. అలాంటి మహనీయుణ్ణి ప్రజలే దేవుణ్ణి చేసుకున్నారు. సమాధి అయిన కాశీ నాయనకు గుడి కట్టి పూజలు చేస్తున్నారు. అలాంటి కాశీ నాయన సమాధి ఉన్న జ్యోతి క్షేత్రానికి అటవీ అనుమతులు లేవని కూటమి ప్రభుత్వం కూల్చివేతలకు దిగింది. అసలు కాశీ నాయనపై కూటమి ప్రభుత్వం ఎందుకు కక్షగట్టింది? కట్టడాల్ని కూల్చివేతకు ఎందుకు కాలు దువ్వుతోంది? కాశీ నాయన క్షేత్రానికి వచ్చి ఈ కష్టానికి కారణం ఏంటి? సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. కాశీ నాయనకు ఒక్క మన రాష్ట్రంలోని 550 దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయంలో నిత్య అన్నదానం జరుగుతుంది. మహనీయుడైన కాశీ నాయన క్షేత్రంలో ఆయన సమాధి గుడితో పాటుగా అన్నదాన సత్రాలు, వసతి సౌకర్యాల కోసం నిర్మించి ఆలయాల్ని ఈ ప్రభుత్వం వెనక ముందు ఆలోచించకుండా కూల్చివేతలకు దిగింది. చెప్పేసి కాశీనాయన క్షేత్రంలో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేయాలని చెప్పి గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇక్కడ కొన్ని కూల్చివేతలు ఇప్పటికీ 3 సార్లుగా ఇక్కడ కూల్చివేతల కార్యక్రమం ప్రారంభించిన పరిస్థితి అయితే. ఎందుకంటే శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది, అదేవిధంగా టైగర్ రిజర్వ్ ఇది అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదు అటవీ శాఖ అనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్మాణాలను కూల్చివేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూల్చివేతలకు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దీన్ని ఏదైతే ఈ క్షేత్రాన్ని కాపాడటం కోసం అటవీ శాఖకి అనుమతుల కోసం నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి లేఖలు రాస్తే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు మనం చూస్తున్నాం, ఈ సత్రాన్ని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే దాదాపుగా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా నిత్య అన్నదానం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకు వసతి కల్పించడం కోసం ఇక్కడ ఇటువంటి సత్రాలు దాతల సహాయంతో నిర్మిస్తే వీటిని కూడా పూర్తి స్థాయిలో కూల్చివేసిన పరిస్థితి. ఇదొక్కటే కాదు, కనీసం కేశ ముండనశాల ఏదైతే గుండు చేయించుకునేటటువంటి ప్రాంతం కానీ, అదేవిధంగా మహిళలకి బట్టలు మార్చుకునేందుకు బాత్రూమ్ల కోసం ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలను కూడా కూల్చివేసిన పరిస్థితి ఉంది. గోశాలకు సంబంధించి అక్కడ గోశాల గోకాపరి ఉండే విధంగా ఒక రూమ్ కడితే దాన్ని కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతో చరిత్ర ఉన్న కాశీ నాయన క్షేత్రాన్ని కాపాడేందుకు వైఎస్ఆర్సీపీ హయాంలో మాజీ సీఎం జగన్ ఎంతో కృషి చేశారు. ముఖ్యమంత్రి హోదాలో 2023లో ఈ క్షేత్రం ఉన్న 13 హెక్టార్ల స్థలానికి అటవీ అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అంతేకాదు స్థానిక ప్రజాప్రతినిధులు ఢిల్లీ వరకు వెళ్లి అనుమతుల కోసం కేంద్రానికి వినతులు చేశారు. ఈలోపు ఎన్నికలు రావడంతో ఆ వినతి అలానే మిగిలిపోయింది. కూటమి ప్రభుత్వం ఆ అనుమతులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సిందిగా పోయి ఏకంగా జిల్లా కలెక్టర్ పేరుతో ఆదేశాలు ఇచ్చి మరీ కూల్చివేతలకు దిగారు. ఇటీవల కాలంలో జ్యోతి క్షేత్రంలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరము. ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంతోమంది మనోభావాలు, సెంటిమెంట్స్ దెబ్బతిన్న పరిస్థితి. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే మనవి చేస్తూ ఉన్నాం. దాదాపు ఇక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించిన చరిత్ర ఒకసారి చూస్తే 200 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఇక్కడున్న నరసింహస్వామి గుడికి ఉంది. దాదాపు 1895లో అప్పుడు ఇష్యూ చేసిన గజెట్ నోటిఫికేషన్లోనే ఈ అటవీ ప్రాంతంలో నరసింహస్వామికి సంబంధించిన గుడి దాదాపు 0.5 హెక్టార్స్ ఉందని చెప్పి ఎప్పుడో 1895లోనే నోటిఫై అయిన పరిస్థితి. మరి ఇవాళ కాశీరెడ్డి గారు సమర్థ సద్గురు కాశీరెడ్డి గారు లక్ష్మీ నరసింహస్వామి భక్తునిగా ఇక్కడ ఎన్నో సేవలు చేసి ఇక్కడ జీవ సమాధైన పరిస్థితి. ఆయనకు సంబంధించిన ఆశ్రమం, కాశీరెడ్డి నాయన ఆశ్రమం మరి నిర్మాణం ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగాని పరిస్థితి. మరి ఎంతో విశిష్టత, ఎంతో చరిత్ర, నిత్యం అన్నదానం జరిగే ప్రాంతం ఇది. ఈ ఆశ్రమంలో ఈ గుడి పక్కన నిత్యం అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి పూట అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు వేల మంది వస్తారు. పండగలప్పుడైతే విపరీతమైన జనం వస్తారు. ఇంత విశిష్టత, ఇంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ఇది.
జ్యోతిక్షేత్రం. ఇటువంటి ప్రాంతానికి సంబంధించి న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి జ్యోతిక్షేత్రానికి సంబంధించి దాదాపు ఇక్కడికి రావడానికి రోడ్ ఏదైతే ఉందో ఒక 3.26 హెక్టేర్స్ రోడ్డు, ఆ రోడ్డు అయితేనేమి జ్యోతిక్షేత్రంలో జరిగిన నిర్మాణాలు దాదాపు 9.72 హెక్టేర్స్, మొత్తం కలిపి 12.98 హెక్టేర్స్. ఇదంతా కూడా అటవీ శాఖ నుంచి డైవర్ట్ చేసి ఈ గుడికి యాజమాన్యానికి అందించండి. దానికి ప్రతిఫలంగా యాజమాన్యం మీరు ఏం పెనాల్టీస్ వేసినా, అఫారెస్టేషన్కి సంబంధించి మీరు 2 3 భూమి అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, దానికి పూర్తి పూచి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 2023లో కేంద్ర అటవీ శాఖ మంత్రి గారికి రాసిన లేఖ ఇది. ఇక్కడే బ్రిటిష్ హయాం నుంచి నరసింహస్వామి దేవాలయం ఉంది. దాన్ని అప్పట్లోనే నోటిఫై చేశారు కూడా. వివిధ ప్రాంతాలు తిరుగుతూ మంచిని ప్రచారం చేస్తూ చివరికి ఈ నరసింహస్వామి దేవాలయానికి చేరుకున్న కాశీ నాయన ఇక్కడే సమాధి అయ్యారు. ఆయన సమాధినే దేవాలయంగా భక్తులు నిర్మించారు. అంతేకాదు ఒక్క ఏపీలోనే కాదు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారితో వసతితో పాటుగా నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుంది. భేదం అనేది ఇక్కడ లేనే లేదు. ప్రతి ఒక్కరూ సర్వ అన్నదానంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఎంతమందికి అన్నదానం చేస్తారు మీరు? రోజు ఎంతమందికి అన్నదానం చేస్తారు? కనీసం రోజుకు 5,000 మంది తక్కువ తినరు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక రోజుకు వచ్చేసి 5,000 మందికి ఇంత లేదన్నా కూడా హీనంగా 5,000 మంది టూరిస్ట్ ఎక్కడి నుంచి వచ్చి టూరిస్ట్ కూడా వచ్చి ఇక్కడ అన్నదానం భోంచేసిపోతున్నారు. కనీసం ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డైలీ వచ్చినప్పుడు ఇక్కడ భోంచేసి లక్షణంగా వాళ్ళు తినిపోతున్నారు. వాళ్ళని తినకుండా వాళ్ళే ఇక్కడికి వచ్చి భోజనం చేసి మళ్ళీ ఇక్కడ డిమాలిషన్ వాళ్ళు కూడా వచ్చి తినిపోతున్నారు. కాశీనాయన క్షేత్రం అంటేనే పేరు వచ్చేది అన్నదానం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి ఏదైతే ఆయన బోధిస్తూ వివిధ ప్రాంతాల్లో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి ఎక్కడైతే ఆయన అడుగు పెట్టాడో అక్కడ ఆయన 550కి పైగా క్షేత్రాలు, కాశీనాయన క్షేత్రాలు వెలిసాయి. అక్కడ ప్రతి ఒక్క చోట కూడా అన్నదానం జరుగుతుంది. మనం ఇక్కడ కూడా ఇప్పుడు ఏదైతే కాశీనాయన ప్రధాన క్షేత్రంలో ఉన్నటువంటి నిత్య అన్నదాన క్షేత్రంలో ఉన్నాము. దాదాపుగా రోజు కూడా వేల మందికి ఇక్కడ ఎప్పుడు కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు కూడా రాత్రి ఇక్కడ ఏదైతే వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా లేదనకుండా భోజన సదుపాయం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక భోజనమే కాదు, అంతేకాకుండా స్వామివారికి సంబంధించినటువంటి ప్రసాదాలు కానీ, అదేవిధంగా స్వీట్ కానీ, ఇంకా మిగతా అన్నీ కూడా ఇక్కడ భక్తులకి సమకూర్చి దాతలే ఇక్కడ రకరకాల సరుకులు అందిస్తుంటే ఆ దాతల దగ్గర నుంచి సేకరించిందే ఇక్కడ నిత్యం అన్నదానం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి క్షేత్రాన్ని ఈరోజు అటవీ అనుమతులు లేవని చెప్పేసి ఉన్నటువంటి సత్రాలను కానీ ఇటువంటి నిర్మాణాలను కూల్చివేయటం ఇప్పుడు భక్తుల మనోభావాలని చాలా దెబ్బతీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దశాబ్దాలుగా వేలాది మంది కడుపు నింపుతున్న కాశీనాయన క్షేత్రంపై కూటమి సర్కార్ కన్నెర చేసిందని స్థానికులు వాపోతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గుడిని కాపాడాలని ప్రయత్నాలు చేస్తే కూటమి సర్కార్ కూలగొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందన్నారు. ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి కాశీనాయన క్షేత్రానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి డిమాలిషన్స్ అందరినీ కూడా ఏదైతే భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మన దగ్గర దేవాలయానికి సంబంధించి నిత్యం ఇక్కడ అన్నదానం కానీ ఇతర వేద పారాయణం కానీ ఇటువంటి అన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మన దగ్గర పెద్దలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ కాశీనాయన క్షేత్రానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది? ఇక్కడ ఏమేం కార్యక్రమాలు నడుస్తాయి? ఇక్కడ నిత్యము అన్నదానం జరుగుతుంది. వచ్చిన భక్తాదులకు సౌకర్యాలు కల్పించినారు. మరి ఇక్కడ తిరణాళ్ళు ప్రతి ఒక్క ఆరాధన కార్యక్రమంలో దండిగా లక్షలాది మంది జనాలు రావడము, వాళ్ళందరికీ భోజనాలు సదుపాయం చేయడము ఆనందంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని మరి ఎందుకో వీళ్ళు ఓర్వలేక ఈ ఒక కాశీనాయన పేరును పెట్టుకొని మరి కాశిరెడ్డి నాయన అంటే మళ్ళీ వాళ్ళకి ఎందుకో ఏమో మాకు అర్థం కాలేదు. మరి ఆయన ఆశ్రమము బాగుపడాలని వీళ్ళు చేస్తారో లేక నశింపు చేయాలని చేస్తారో మాకు అర్థం కాలేదు. మేము రోజు కూడా ఆ కాశీనాథ స్వామి సేవ చేసుకుంటూ ఇక్కడనే మేము ఉండడం చేయడం జరుగుతుంది. మాకు అన్ని విధాలుగా 30 మంది మేము మా బ్యాచ్.
అందరం కూడా ఈ భాగవత సప్తాహంలో పాల్గొని అందరికీ మాకు సౌకర్యము, రూములు, అన్నదానము, మరి మాకు ఇంకా వస్త్రదానము, మరి మాకు ఛార్జీలు డబ్బులు ఇవన్నీ కూడా ఈ యొక్క ఆశ్రమ దావన తరపున మా పెద్దన్న చెన్నారెడ్డి స్వామి మాకు అందరికి కూడా ఎన్నో విధాలుగా మమ్మల్ని ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకు వచ్చిందండి సమస్య? మరి ఎందుకో ఈ ఫారెస్ట్ వాళ్ళు రూములు పాల్గొట్టడం, దేవాలయం కట్టనీయకుండా ఆపు చేయడము, దేవాలయ నిర్మాణాన్ని కూడా ఆపేశారు. అదో ఆపు చేసి 9 సంవత్సరాల నుండి కేసులు పెట్టడం. మరి మేము కూడా కోర్టుకు తిరిగినాం. మరి పెద్దనా నేను కూడా కోర్టుకు పోతా వస్తాను. మరి కేసు కొట్టేసిండ్రు. ఇప్పుడు కూడా ఆ కేసులు కొట్టేసిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా పడగొట్టడం, మమ్మల్ని బస్సు లేకుండా ఇబ్బంది పెట్టడం, ఈ విధంగా బాధిస్తున్నారు. ఏమేమి డెమాలిష్ చేశారండి? అదే బస్సు లేకుండా చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ కట్టడాలు అన్నీ పాల్గొడుతూ ఉన్నారు. మరి ఆ దేవస్థానం కట్టేదే ఆఫ్ చేసిండ్రు. మీరు అన్నీ పాల్గొట్టేస్తాం, ఇక్కడ మీరు ఉండేదానికి లేదే కూడా అంటారు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంటు. మరి మేము ఎవరు చెప్పుకోవాలా? ఏదైనా కానీ ఇక్కడ జరుగుతున్న కాశీనాయనకు జరుగుతున్నటువంటి ఈ క్షేత్రంలో పూజలు కానీ, ఇక్కడ నరసింహస్వామికి జరుగుతున్నటువంటి పూజలు కానీ, నిత్యాన్నదానం కానీ పూర్తి స్థాయిలో ఇలానే కొనసాగాలని ఇక్కడ భక్తులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు గమనించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెస్, ఇక్కడ చేస్తున్నటువంటి సేవను కూడా గుర్తించి పూర్తి స్థాయిలో ఎంతోమంది భక్తులు ఇక్కడ విరాళాలు ఇస్తే ఇక్కడ సత్రాలు కానీ ఇతర నిర్మాణాలన్నీ కూడా నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఈ క్షేత్రాన్ని నిలపాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో 30 ఏళ్లుగా నిర్మాణాలు చేపట్టినా ఎటువంటి ఇబ్బంది రానిది ఇప్పుడే ఎందుకు అడ్డంకిగా మారాయని ప్రశ్నిస్తున్నారు కాశీనాయన భక్తులు. నాటి మహానుభావుని ఇప్పుడు ఈ ఫారెస్ట్ వాళ్ళు, ఈ డిఎఫ్ఓ కన్సర్వేటర్ వాళ్ళు మార్పు ట్రాన్స్ఫర్ కావడం, కొత్త వాళ్ళు రావడం పోవడంలో ఇది మా చట్టము, ఇది మీరు మా పరిధిలో ఉంది, టైగర్ ప్రాజెక్టు, అది ఇట్టా ఇది ఇట్టా అని సొడ్లు పెట్టి ఏవేవో సొడ్లు పెట్టి ఇప్పుడు పడగొట్టడం చేయడం చేస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి ఎవరు అడ్డం రాలే. 29 సంవత్సరాలు ఇప్పుడు అయిన సమాధి ఎవరు ఏమనలే ఫారెస్ట్ వాళ్ళు. ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి ఆ గుడి గొప్ప గుడి నిలబడిపోయింది నిర్మాణం. ప్రభుత్వం వారు గుర్తించి మీ పత్రికల వాళ్ళు అందరూ దయించి మా పైన ఈ పర్మిషన్ వచ్చేటట్టు చేసి గుడి నిర్మాణము, ఈ అన్నదానము పోకుండా ఇక్కడనే కాదు, ఇక్కడ మొదలుపెట్టినాక ఆ మహానుభావుడు అన్నదానం ఎక్కడ కూడా నిత్యం అన్నదానమే. పరమ పవిత్రంగా భావించే కాశీనాయన క్షేత్రానికి బస్సు సౌకర్యాన్ని సైతం నిలిపివేసి ఇబ్బందులకు గురి చేస్తోంది కూటమి సర్కార్. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. మంచిని బోధించి మహనీయుడిగా మారిన కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు చేపట్టడం ఇప్పుడు భక్తుల మనోభావాల్ని దెబ్బతీశాయి. సనాతన ధర్మాన్ని కాపాడతారంటూ ఊగిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్న కూటమి ప్రభుత్వమే ఇంతటి ఘోరానికి ఎలా ఒడిగట్టారంటూ ప్రశ్నిస్తున్నారు.